నమస్తే. నమస్కారం అండి ఎడ్యుకేషన్ గారు. నమస్తే సార్. మీ యొక్క సర్వీసు చాలా బాగున్నది. మేము 2 తెలుగు రాష్ట్రాల నుంచి మీ దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారు. కాకపోతే ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే మీరు సండే లేదు, మాకు అందరికి ఎక్కువ మందికి సండే హాలిడే ఉంటుంది. మీరు దయచేసి వేరే వీక్లీలో ఒక రోజు సెలవు తీసుకున్నా సండే రోజు కనుక మీరు సండే రోజు కనుక మీరు ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే మేము ఫోన్లో మాట్లాడి మీ దగ్గర డీటెయిల్స్ తీసుకొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే కంటే మీ ఆఫీస్కి వచ్చి మీ ఆఫీస్ దగ్గర నుంచి డైరెక్ట్గా మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకొని గ్యాదర్ చేసుకుంటే మనకి మంచి అవకాశాలు ఫెసిలిటీస్ కలుగుతాయని మా యొక్క అభిప్రాయం. దయచేసి అవకాశం ఉంటే ఒక సండేని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే సాటర్డే నైట్ దూరం నుంచి వచ్చిన ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే పొద్దున్నే బయలుదేరి వచ్చిన సండే మీతో మాట్లాడి చూడటానికి అంతా బాగుంటుందని మా అభిప్రాయం సార్. మోస్ట్ ప్రాబబ్లీ మనకు తుని, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి 2 తెలుగు రాష్ట్రాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నాము. హైదరాబాద్ కేంద్రం కాబట్టి ఒకరోజు సెలవు కలిసి వచ్చేటట్టుగా రావడానికి సెలవుకి మాకు పాసిబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా ప్లాన్ చేస్తా సార్. ఎందుకంటే మీరు పెద్దలు, ఎందుకంటే మీరు మమ్మల్ని చూస్తారు, మా సర్వీస్ చూస్తారు, తీసుకుంటున్నారు వివరాలు అన్నీ కూడా ప్లాన్ చేస్తా సార్ 100%. ఎందుకంటే నిజంగానే మనకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తున్నారు. అంటే నేను ప్రతి ఒక్కరు కూడా కనీసం అన్న ఒక 2 hours 3 hours ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. లాంగ్ నుండి వచ్చిన వాళ్ళకి ఎలా గడిచిపోయింది తెలియదు, కానీ అన్ని ప్రొఫైల్స్ చూడలేకపోయాము. అవును సార్. అదే ఒక సండే రోజు అనుకోండి, మీరు కొంచెం మాకు టైం ఇవ్వచ్చు, మేము ఎక్కువసేపు కొంచెం కూర్చొని చూసుకోవడానికి. ఖచ్చితంగా. నమస్తే అండి, నేను కర్ణ వినోద్ కిషన్, వివాహపరచం ఫౌండర్. గౌరీశంకర్ సార్ చెప్పినట్లే కాకుండా దాదాపుగా మన గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్లస్ కర్ణాటక, బెంగళూరు నుండి కూడా మనకు అనునిత్యం కాల్స్ రావడం, చాలా దూరం నుండి కూడా మన వివాహపరిచయ సంస్థకు రావడము, వచ్చిన వాళ్ళు డీటెయిల్స్ తీసుకెళ్ళడము, ఇది నిరంతరంగా ప్రక్రియగా జరుగుతుంది. చాలామంది సభ్యులు సండే రోజు ఆఫీస్ ఓపెన్ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు కూడా సండే అనేది అసలు ఆఫీసు లేదు. మీకున్న పరిచయంలో కూడా మేము ఎప్పుడు కూడా పెట్టలేదు కదా సార్. సండే లేదని. సో నెక్స్ట్ అప్కమింగ్ సండే నుండి వివాహపరిచయం సంస్థ సండే రోజు కూడా సర్వీసు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరిది కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఆ ఫీడ్బ్యాక్ సండే రోజు కూడా ఆఫీస్ పెడితే బాగుంటుంది, కన్వెంట్గా ఉంటుంది. అంటే దూర ప్రాంతాల నుంచి, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి పాపం అంత దూరం నుండి వారు ట్రాన్స్పోర్ట్లో వారు ఎంత దూరం నుండి రావడము, ఇక్కడ ఉండడానికి వివాహపరిచయం సంస్థలో కొంతమంది సభ్యులు 2 రోజులు 3 రోజులు ఉండి కూడా వివరాలు తీసుకొని పోయినటువంటి సభ్యులు ఉన్నారు, సక్సెస్ చేసుకొని పోయినటువంటి సభ్యులు ఉన్నారు. సో వారిని అందరినీ కూడా పరిగణలోకి తీసుకొని అబ్సల్యూట్లీ నెక్స్ట్ సండే నుంచి 100% పెడతాను సార్. థ్యాంక్ యూ. వివాహపరిచయం సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు చెప్తూ, ఈ వచ్చే ఆదివారం నుండి వివాహపరిచయం సంస్థ తెరిచే ఉంటుంది కాబట్టి మీకు కావాల్సినటువంటి వివరాలు ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.